ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. వదిన మనతో పాటు వస్తే మనం వెళ్ళిన పని కాదు. పైగా మా ఇద్దరు గొడవలు ఆయనకు తెలుస్తాయి. అటు చెల్లెల్ని ఏమీ అనలేక ఇటు నన్ను ఏమీ అనలేక మధ్యలో ఆయన నలిగిపోతారు. అందుకని ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాక వీలు చూసుకొని నిదానంగా మా ఇద్దరు గొడవలు చెప్తాను. ముందు మనం వెళ్ళి కలిసొద్దాం పదా. ప్లీజ్ అన్నయ్య, నా మాట కాదనుకో, బయలుదేరు. సరే ఉండమ్మా, ఇప్పుడే వస్తాను. ఆయన్ని కలిసి విషయం చెప్పి ఎలాగైనా ఇందు పెళ్లి ఆపాలి. ఎవర్రాది? పిన్ని, నువ్వేంటి ఈ బూజు దొరపటం ఏంటి? అసలు నీ ఫోజులో చూడటానికే అసహ్యంగా ఉంది. ఇంట్లో సంత జనాభా అంత జనం ఉన్నారు, వాళ్ళెవరికి లేని బాధ నీకేంటి? ఎవరో ఒకరు పూనుకోపోతే పనులు ఎలా అవుతాయిరా? అందుకని ఈ బూజు దులిపే పని పెట్టుకున్నావా? ఆ దులిపేదేదో ఇంట్లో వాళ్ళకి పట్టిన బూజు దులుపు. ఏమిట్రోయ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఏదో ఉండబట్టలేకన్నానులే పిన్ని. అయినా బంగారం లాంటి పని మనిషి భాగ్యాన్ని నిష్కారణంగా పనిలోంచి తీసేశారు. ఈ పని ఆ పని అనకుండా అన్ని పనులు చేసి పెట్టేది. మనిషి కాస్త బలహీనంగా ఉన్నా ఈ గదిలోంచి ఆ గదిలోకి, ఆ గదిలోంచి ఈ గదిలోకి బంతిలాగా పరిగెడుతూ ఎవరికి ఏది కావాలన్నా అన్ని చేసి పెట్టేది. భాగ్యం లాంటి పని మనిషి మళ్ళీ దొరుకుతుందా? భాగ్యం 10 మంది పెట్టు. నీ వాగుడు కట్టిపెట్టు. కేవలం నీ మూలంగానే భాగ్యాన్ని పనిలోంచి మాన్పించాల్సి వచ్చింది. శివ 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 శివ. మధ్యలో నేనేం చేశాను పిన్ని? దాన్ని నువ్వు తిన్నగా ఉండనిచ్చావా, సరిగ్గా పని చేయనిచ్చావా? పొద్దు తిరుగుడు పువ్వులాగా అది ఎటు ఉంటే అట్టే చూసేవాడివి. కుళ్ళు జోకులు, వికార చేష్టలు, డబుల్ మీనింగ్ డైలాగులతో 4-5 సార్లు దాన్ని చేయి పట్టుకున్నావంటగా. ఎక్కడా? 3 సార్లేగా. ఛీ వెధవా, నీ వెధవ వేషాలన్నీ నాతో చెప్పుకొని ఏడ్చిద్ది. అందుకే నిన్నేం అనలేక పాపం దాని పనిలోంచి తీసేవలసి వచ్చింది. పిన్ని, ఆ బలరాం ఎప్పుడో చచ్చిపోయాడు. ఎప్పుడైతే నా జన్మభూమి రామాపురం గడ్డ మీద మళ్లీ కాలు పెట్టానో అప్పుడే నా ఈ గెటప్తో పాటు మనసు కూడా మారిపోయింది. అయినా మొన్న పెళ్లి చూపు రోజునే కదా ఇల్లు శుభ్రం చేశాం. మళ్ళీ ఈ దులుపుడు కార్యక్రమం దేనికి? నా అల్లుడు వస్తున్నాడు రా. అల్లుడా అంటే? అదేరా మీ ధర్మారావు బావా. ఏమిటి, మా ధర్మారావు బావ వస్తున్నాడా? అవునరా, మా అల్లుడు వచ్చేసరికి ఇల్లంతా నీట్గా అద్దంలా ఉండాలి. లేకపోతే ఊరుకోడుగా. నేను లేని ఇన్నాళ్ళు ఇల్లు దుమ్ము ధూళితో ఉండేదన్నమాట అని వరుస పెట్టి అందరినీ చివాట్లు పెట్టడు. వస్తూనే అల్లుడి చేత ఆ మాట అనిపించుకోవడం దేనికని బూజు దులుపుతున్నాను. పిన్ని, నువ్వు చెప్పేది నిజమేనా లేకపోతే నా నాట పట్టిస్తున్నావా? నిజమేరా సన్నాసి. అల్లుడిని తీసుకురావడానికి శాంతి మూర్తిని ఎంట పెట్టుకుని వెళ్ళింది. ఇప్పుడు కూడా నీకు నమ్మకం కలగడం లేదా? మాట వరుస కూడా చెల్లెమ్మ నాతో చెప్పలేదే, లక్ష్మితో కూడా చెప్పలేదు. భావం తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు లక్ష్మిని వెంట పెట్టుకెళ్ళచ్చు కదా. వస్తానని వెంటపడ్డా నన్నే వద్దంది. అక్కడే మనుషులు బుద్ధులు బయటపడేది. వెంటనే వచ్చేయచ్చుగా అని హడావుడిగా వెళ్ళిందిరా. నువ్వు అనవసరంగా పెడార్థాలు తీకు, వెళ్ళి పని చూసుకో. లక్ష్మి, 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 ఈ సంగతి విన్నావా? ఏమిటండి? మీ అన్నయ్య తీసుకురావడానికి మీ వదిలి వెళ్ళిందట. అవును లక్ష్మి, తోడుగా జాతకరత్న మూర్తిని తీసుకెళ్ళిందట. నిన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదా. పోనీనండి, ముగ్గురు వెళ్ళటం మంచిది కాదు అనుకున్నారు. 4వ మనిషిగా నన్ను తీసుకెళ్ళచ్చు కదా, లేకపోతే అన్నపూర్ణమ్మ నేను తీసుకెళ్ళచ్చు కదా. చెప్పొద్దు, అక్కడికి పెద్దావిడ వెంట వస్తానని అడిగిందట. చీపో అందట. సరే తీసుకెళ్ళలేదు. పోనీ విడుతున్న సంగతి అయినా మనతో చెప్పాలి కదా. నా సంగతి తీసేయి, కనీసం నీతోనే చెప్పొద్దు. తనపాటి తన నిర్ణయం తీసేసుకోవడమేనా? ఇది నీకు ఎంత అవమానం లక్ష్మి?
అసలు మీ అన్నయ్యకి నువ్వు ముందా ఆవిడ ముందా? ఆవిడ వరస చూస్తుంటే నిన్ను కూరలో కరిపగలాగా తీసేసినట్టు కనిపిస్తోంది. నీ ప్రేమ కనుక లేకపోతే ఆవిడ మీ అన్నయ్య గారిని పెళ్ళాడగలిగేదా? అసలు ఊరు పొలి మేర దాటగలిగేదండి. పట్టు చీరలు, ఒంటి నిండా నగలు, పేరు ప్రఖ్యాతులు, శాంతమ్మ గారు అని పిలిపించుకోవటాలు. అసలు ఈ పొజిషన్ కి వైభవానికి కారకులు ఎవరు? నువ్వు. ఏరుదాడి తెప్పదగలేసినట్టుగా అరే నిన్న అసలు లెక్కలోంచి తీసి పారేసిందే. ఎందుకండి ఆవిడకి ఎంత పొగరో? ఎందుకండి ఆవిడకి గీరా? ఏం చూసుకోండి ఈ తిమ్మిరి. బాగా ఆలోచన చూస్తే తప్ప ఆవిడది కాదు, నీది. అవును లక్ష్మి, నువ్వు వలసోబట్టే ఆవిడ ఇలా నెత్తికెక్కింది. ఇప్పుడు బాధపడి లాభం లేదు. ఊరికే ఆవేశపడటం తప్ప ఆవిడ గాని నువ్వు ఏమి చేయలేదు. ఆవిడ గారు ఏదో రకంగా మీ అన్నయ్యని ఇక్కడ లాక్కొస్తుంది. అసలు మీ అన్నయ్య లేకుండానే పెళ్లి జరిపించేయగలదు. జరిపిస్తే మాత్రం అడిగేదేవడు లేదండి. లోకానికి దడిచో నీకు దడిచో మీ అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చిందనే అనుకుందాం. నీకు మీ అన్నయ్యకి ఫిట్టింగ్ పెడుతుంది. మీ అన్నయ్య నీతో మాట్లాడకుండా చేస్తుంది. అసలు ఇంతెందుకు, వచ్చే దారిలోనే నీ మీద విరక్తి కలిగేలా మీ అన్నయ్య మనసు మార్చేస్తుంది. అందుకే ఎవ్వరిని వెంట తీసుకెళ్లకుండా వెళ్ళింది. తెగించిన వాడికి తెడ్డీలింగం అన్నట్టు మొండికేసిన దాన్ని ఎవడు మాత్రం ఏం చేస్తాడు? లక్ష్మి, ఏదో నువ్వు ఇక్కడ ఉండమన్నావని చెప్పి ఉంటున్నాను కానీ నాకు మాత్రం ససేవిరా ఇష్టం లేదు. ఎందుకంటే ఏ అర్ధరాత్రి పూటో మనం ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు ఏ రోకల బండ పెట్టో నెత్తిని పెట్టిందనుకో, గులుకు పలుకు లేకుండా ఊపిరి కాస్త వదిలియాల్సి వస్తుంది. ఇంత బతుకు అలా దిక్కులేం చావడం ఎందుకు? ఇవి నిందలు కాదు లక్ష్మి, నా సందేహాలు, భయాలు. నా అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పాను. ఆలోచించి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. హాయిగా మన పల్లెటూరు పోయి ఏ చెట్టు కింద కూర్చుని రుద్రాక్షలు తిప్పుకుంటూ కృష్ణారామ అనుకుంటాను. అంతేగాని ఇదేమిటండి? అరే ఈ ఇంటి ఆడపడుచు ఉన్న గౌరవం కూడా లేదే ఆవిడికి. సీత, ఏమి నా దగ్గర నుంచి తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నిస్తావా? చూడు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను నేను తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు చేసిన దానికి క్షమిస్తున్నాను. ఇంకోసారి ఇలా ట్రై చేసావో నిన్ను నీ బిడ్డను కిరోసిన్ పోసి కాల్చి పారేయగలను. జాగ్రత్త. ఇదిగో, నీ బిడ్డ నాకు దక్కకపోయినా ఐ డోంట్ కేర్. వేరే బిడ్డని తెచ్చుకోగలను. అమ్మ శాంతి, నువ్వేమనుకోనంటే నిన్నొక్క మాట అడగాలను. అడగన్నయ్యా. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్టుగా బంగారం లాంటి నాయుడు గారి సంబంధం ఇందుని వెతుక్కుంటూ వచ్చింది. వితంతువైన ఇందుని నాయుడు గారు తన కోడలుగా చేసుకుంటానని ముందుకు రావడం ఇందు అదృష్టం. దీనికి ఇంటిల్లిపారి సంబరపడిపోతూ ఉంటే నువ్వు ఒక్కదానివి వ్యతిరేకిస్తున్నావే? నువ్వు తెలివి తక్కువ దానివి కాదు, మూర్ఖురాలివి కాదు. ఏదో బలమైన కారణం లేకుండా నువ్వు ఇలా వ్యతిరేకించావు. ఆ కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? కనీసం నాకైనా చెప్పమ్మా. నీ నిర్ణయం సరైనదైతే నేను నీకు పూర్తి మద్దతునిస్తాను. చెప్పమ్మా. అన్నయ్య, దయచేసి ఆ ఒక్కటి మాత్రం అడక్కు. నువ్వెంత బలవంతం చేసినా నిలదీసినా ప్రస్తుతానికి నేనేం చెప్పలేను. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ పెళ్లి జరగదు.
నీకేమైనా పిచ్చి పట్టిందా? నిశ్చితార్థం చేసుకున్నారు, పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. ఇన్ని జరిగిన తర్వాత ఈ పెళ్లి జరగదంటావేమిటమ్మా? జరగనివ్వను. తెలుసో తెలియకో నిశ్చితార్థం జరిపినా పెళ్లికి ముహూర్తం పెట్టినా ఈ పెళ్లి మాత్రం జరగదు. యమునా, ఈ చీరను చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదమ్మా. ఆంటీ ఎక్కడ తీసుకున్నారు? కంచెళ్ళారా? లేదమ్మా, ఇక్కడే కలంకారిణిలో తీసుకున్నాను. వీటి గురించి ఈరోజు పేపర్లో పడితేను ఒకసారి చూద్దామని వెళ్ళాను. చూసిన తర్వాత తీసుకోకుండా ఉండలేకపోయాను. నా కాబోయే కోడలు ఇందు కోసం తీసుకున్నాను. ఏంటి, ఈ చీర ఎందుకు తీసుకున్నావా? అవునత్తయ్య గారు. ఆంటీ దీని ఖరీదంతా? 10,000 చేస్తుందేమో. 10,000? ఏ కాలంలో ఉన్నావు బామ్మా? పోని 25,000 అయి ఉంటుంది. యమునా, అంతేనా? కాదత్తయ్య గారు, దీని ఖరీదు 1,00,000 రూపాయలు. ఆ? యమునా, మనలో మన మాట అసలు 1,00,000 రూపాయలు విలువ చేసే చీర ఉంటుందంటావా? ఎందుకుండదు? జరీని బట్టే చీర విలువ. నాకు తెలిసి 5 లక్షలు ఖరీదు చేసే చీరలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఇందు చాలా అదృష్టవంతురాలు. పెట్టి పుట్టింది కాబట్టే 1,00,000 రూపాయల పట్టు చీర కట్టుకోపోతోంది. మీ వాళ్ళు మీకు పెట్టారు పట్టు చీరలు. ఒక్క ఉతుక్కే పట్టుకు పట్టు, జరికి జరి ఊడొచ్చాయి. ఊరుకో బామ్మ, మా వాళ్ళ గురించి చెప్పొచ్చావు గాని మా పెళ్లికి మా మావగారు ఏం పెట్టారు? ముష్టి 10,000 పట్టు చీర. 10,000 కూడా కాదు, 9,995 రూపీస్. మన దగ్గర ఏమైనా డబ్బు లేక? ఇలాగే మనిషికి 1,00,000 పెట్టి పట్టు చీర తీసుకునుంటే ఎంత బాగుండేది. దేనికైనా మనసుండాలి. మా అల్లుడికి మనసుంది కాబట్టే నువ్వు ఈ ఇంటికి కోడలయ్యావు, అది మర్చిపోకు. బామ్మా, ఇందుకు పెళ్ళయ్యే వరకు ఎవరు ఎవరితోనూ గొడవ పడకూడదని ఒప్పందం చేసుకున్నాం కదా, మీరిద్దరూ అది మర్చిపోయారా? మాల్ని, ఎవరి అదృష్టం వాళ్ళది. ఇందు అదృష్టం బాగుంది కాబట్టి నాయుడు గారి ఇంటి కోడలు కాబోతోంది. ఈ చీర సంగతి ఇంతటితో వదిలేయండి. అసలు సంగతి చెప్పటం మర్చిపోయాను అత్తయ్య గారు. శివానంద త్రిశక్తి స్వామీజీ గురించి మీరెప్పుడైనా విన్నారా? ఎందుకు వినలేదు? మహానుభావులు. తిరుపతిలో పెద్ద ఆశ్రమం ఉంది కదా. మా అల్లుడు శాంతి కూడా 2-3 సార్లు వెళ్ళొచ్చారు. ఆ స్వామీజీని పెళ్లికి ఆహ్వానించడానికి మా వారు తిరుపతి వెళ్లారు. ఆ స్వామీజీ సమక్షంలోనే నిరంజన్ హిందూల వివాహం జరుగుతుంది. అంత గొప్ప స్వాములు వారు ఇందు పెళ్లికొస్తున్నారా? అవునత్తయ్య గారు. రామ్, ఆ ఇంట్లోనే మీ ఆయన ఉండేది. ధర్మా, 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 రే ధర్మా. ధర్మా, నమస్కారం అయ్యా. ఎరా నర్సయ్య, బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నానయ్యా. ఈవిడెవరో తెలుసా? ఎందుకు తెలియదయ్యా? మా అమ్మగారు. నమస్కారం అమ్మగారు. అయ్యగారితో పాటు మిమ్మల్ని ఫోటోలో చూశాను కదండి, అందుకే ఈజీగా గుర్తుపెట్టానమ్మా. నా పేరు నరసయ్య అండి. అయ్యగారి దగ్గర నేను పనుండండి. ఏంటి ఇద్దరు అలా నిలబడిపోయారు? కూర్చోండి. మాకేం నువ్వు మర్యాదలు చేయక్కర్లేదు కానీ ధర్మ ఎక్కడికి వెళ్ళాడు? అయ్యగారా అండి, ఆశ్రమానికి వెళ్ళారండి. అదేనండి, శివానంద త్రిశక్తి స్వామీజీ ఆశ్రమానికండి. ఎప్పుడు వెళ్ళాడు? వెళ్ళి 2 రోజులైందండి. 2 రోజులైందా? ఎప్పుడొస్తానన్నారు? చెప్పలేదమ్మా, ఆ అలవాటు అయ్యగారికి లేదు కదా. అన్నయ్య, ఎరా నర్సయ్య, అయ్యా, నీకేం చెప్పానురా? అయ్యగారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయనతో కూడా వెళ్ళమని చెప్పానుగా. మీరు చెప్పారండి అయ్యా, కానీ అయ్యగారు ఒప్పుకోలేదండి. నా మనసేం బాగోలేదు, నేను ఒక్కడనే వెళ్ళొస్తాను, నువ్వు ఇల్లు చూసుకో అని అయ్యగారు మరీ చెప్పి వెళ్ళారండి. చెల్లెమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? మనం కూడా ఆశ్రమానికి వెళదాం. ఆయన అక్కడే కలుద్దాం. సరే. రే నర్సయ్య, మేము ఆశ్రమానికి వెళ్ళొస్తాం.
నమస్కారం నమస్కారం స్వామీజీ. స్వామీజీ. శాంతమ్మ, బావున్నావా? బాగున్నాను. మీరు ఈ మధ్య ఆశ్రమానికి రాకపోయినా మీ సంగతులన్నీ తెలుస్తూనే ఉన్నాయి. మొన్న మీ భర్త వచ్చారు. అది తెలిసి తమ దర్శనానికని వచ్చాం స్వామీజీ. ఇంటికి వెళ్తే ఇక్కడికి వచ్చారని చెప్పారు. అయితే ఏదో పని మీద వెళ్ళుంటారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ధర్మారావు కష్టాలు తొలగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. కష్ట నష్టాలు, గండాలు, బాధలు, అవమానాలు జాతకరీత్యా ఏవీ బాగాలేదు. ఇవన్నీ అనుభవించక తప్పదు. ప్రతిదినం నవగ్రహ పారాయణం చేయమని ధర్మారావుకి చెప్పాను. అతని పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇంతకాలం అజ్ఞాతంగా ఉంచాను స్వామి. నువ్వు అజ్ఞాతంగా ఉంచడం వల్ల అతనికి ప్రాణగండం తప్పింది, కానీ కష్ట నష్టాల్ని తప్పించడం ఎవరి వల్ల కాదు, అనుభవించాల్సిందే. నేను ఈ సంగతి ధర్మారావుకి వివరంగా తెలియజేశాను. దానికి ధర్మారావు కూడా ఏం భయపడలేదు. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నానంటూ చెప్పాడు. అతని ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే. శాంతమ్మ, మీ అమ్మాయికి వివాహమని విన్నాను. నాయుడు రెండో కొడుకు ఇస్తున్నారటగా. నీ భర్త వచ్చిన రోజునే నాయుడు కూడా వచ్చి వెళ్ళాడు. నన్ను వివాహానికి రమ్మని పట్టుబట్టాడు. వీరుని బట్టి వస్తానని చెప్పాను. స్వామీజీ, ఇంతకీ మా ధర్మారావు ఎక్కడికి వెళ్ళేది తమతో ఏమైనా చెప్పాడా? లేదు.